హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఐ బిగాన్ అనే సెంటెన్స్ స్ట్రక్చర్స్తో వాక్యాలను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఐ బిగాన్ అంటే నేను ప్రారంభించాను అని అర్థం వస్తుంది. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ బిగాన్ వాకింగ్ బై మై సెల్ఫ్ అంటే నేను నా అంతట నేనుగా నడవడం ప్రారంభించాను. ఇక్కడ ఐ బిగాన్ అంటే నేను ప్రారంభించాను, వాకింగ్ అంటే నడవడం, బై మై సెల్ఫ్ అంటే నా అంతట నేనుగా. ఐ బిగాన్ టు సీ అంటే నేను చూడడం మొదలుపెట్టాను. ఇక్కడ టు సీ అంటే మనం చూడడం అనే అర్థంలో తీసుకోవచ్చు. ఐ బిగాన్ రైటింగ్ ది స్టోరీ అ ఫ్యూ ఇయర్స్ ఎగో అంటే నేను కొన్ని సంవత్సరాల క్రితం ఈ కథ రాయడం ప్రారంభించాను. ఇక్కడ రైటింగ్ అంటే రాయడం, ది స్టోరీ అంటే ఈ కథ, అ ఫ్యూ ఇయర్స్ ఎగో అంటే కొన్ని సంవత్సరాల క్రితం. ఐ బిగాన్ రీడింగ్ దిస్ బుక్ ఎ ఫ్యూ మంత్స్ ఎగో నేను కొన్ని నెలల క్రితం ఈ పుస్తకాన్ని చదవడం ప్రారంభించాను. ఇక్కడ రీడింగ్ అంటే చదవడం, దిస్ బుక్ అంటే ఈ పుస్తకాన్ని, ఎ ఫ్యూ మంత్స్ ఎగో అంటే కొన్ని నెలల క్రితం. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఐ బిగాన్ రీడింగ్ దిస్ నావెల్ అబౌట్ 3 days ఎగో అంటే నేను సుమారు 3 రోజుల క్రితం ఈ నవల చదవడం మొదలుపెట్టాను. ఇక్కడ ఐ బిగాన్ అంటే నేను మొదలుపెట్టాను. యాక్చువల్లీ ఐ బిగాన్ అంటే నేను ప్రారంభించాను ఆర్ నేను మొదలుపెట్టాను, రెండు అర్థాలు వస్తాయి, ఏదైనా వాడచ్చు. రీడింగ్ అంటే చదవడం, దిస్ నావెల్ అంటే ఈ నవల, అబౌట్ అంటే సుమారు. అబౌట్ అనే పదం సుమారు అనే అర్థం ఇస్తుంది. అదేవిధంగా దాదాపు, ఇంకో విధంగా చెప్పాలంటే గురించి, ఈ అర్థాలు కూడా వస్తాయి. సందర్భాన్ని బట్టి మనం రాయాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో సుమారుగా అనే అర్థం తీసుకోవచ్చు. ఐ బిగాన్ స్టడీయింగ్ ఫర్ దిస్ టెస్ట్ 2 weeks ఎగో అంటే నేను 2 వారాల క్రితం ఈ పరీక్ష కోసం చదవడం ప్రారంభించాను. ఇక్కడ ఐ బిగాన్ అంటే నేను ప్రారంభించాను, స్టడీయింగ్ అంటే చదవడం, ఫర్ దిస్ టెస్ట్ అంటే ఈ పరీక్ష కోసం, 2 weeks ఎగో అంటే 2 వారాల క్రితం. ఐ బిగాన్ లెర్నింగ్ ఫ్రెంచ్ 6 weeks ఎగో నేను 6 వారాల క్రితం ఫ్రెంచ్ నేర్చుకోవడం ప్రారంభించాను. ఇక్కడ ఐ బిగాన్ అంటే నేను ప్రారంభించాను, లెర్నింగ్ అంటే నేర్చుకోవడం, ఫ్రెంచ్ అంటే అది ఫ్రెంచ్ భాష, ఫ్రెంచ్ అని చెప్పవచ్చు. 6 weeks ఎగో అంటే 6 వారాల క్రితం. ఐ బిగాన్ ఎ న్యూ ప్రాజెక్ట్ ఎస్టర్డే అంటే నేను నిన్న కొత్త ప్రాజెక్టును ప్రారంభించాను. ఇక్కడ ఐ బిగాన్ అంటే నేను ప్రారంభించాను, ఎ న్యూ ప్రాజెక్ట్ అంటే ఒక కొత్త ప్రాజెక్ట్, ఎస్టర్డే అంటే నిన్న. ఐ బిగాన్ టు సాబ్ ఇన్సెసెంట్లీ అంటే నేను ఎడతెగకుండా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాను. ఇక్కడ ఐ బిగాన్ అంటే నేను మొదలుపెట్టాను, టు సాబ్ అంటే వెక్కి వెక్కి ఏడవడం, ఇన్సెసెంట్లీ అంటే ఎడతెగకుండా. ఐ బిగాన్ రన్నింగ్ ఎవ్రీ మార్నింగ్ లాస్ట్ వీక్ అంటే నేను ప్రతిరోజు ఉదయం పరిగెత్తడం గత వారం ప్రారంభించాను. ఇక్కడ ఐ బిగాన్ అంటే నేను ప్రారంభించాను, రన్నింగ్ అంటే పరిగెత్తడం, ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతిరోజు ఉదయం, లాస్ట్ వీక్ అంటే గత వారం. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ మీరు గమనించినట్లయితే ఐ బిగాన్ తర్వాత కామన్గా 2 రకాల స్ట్రక్చర్స్ వస్తున్నాయి. ఒకటి 2 + V1 అంటే టు గో, టు కమ్, టు రీడ్ అట్లాంటివి. ఇంకొక స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే ఐ బిగాన్ ప్లస్
జిరెంట్ ఫామ్. జిరెంట్ ఫామ్ అంటే మనము ఎలా చెప్పుకోవచ్చు అంటే అది వెర్బ్ యొక్క పేరు. యాక్చువల్గా మనము నౌన్ అంటాం కదా, నౌన్ అంటే ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా పర్సన్ కానీ దానికి పెట్టే పేరు. జిరెంట్ ఫామ్ అంటే వెర్బ్కు పెట్టే పేరు, వెర్బ్ను ఒక పేరు పెట్టి పిలవడం అన్నట్టు. ఇప్పుడు వెర్బ్ అంటే మనం V1 V2 V3 V4 అలా ఉంటాయి కదా. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ కమ్ అనే వెర్బ్ తీసుకుందాం. కమ్ అంటే వెర్బ్ ఇన్ బేస్ ఫామ్లో మనకు మీనింగ్ ఎలా వస్తుంది, వచ్చు అని వస్తుంది. సో ఇదే వెర్బ్ని అంటే ఆ వెర్బ్ యొక్క చేసే పనికి ఒక పేరు పెట్టడం, అంటే దీన్ని మనం జిరెంట్ ఫామ్లో మార్చామనుకోండి మనకు కమింగ్ అని వస్తుంది. కమింగ్ అంటే దాని అర్థం రావడం. సో కమింగ్, గోయింగ్, ఈటింగ్ ఇవన్నీ కూడా ఐఎన్జీ ఫామ్తో ఎండ్ అయితే వీటిని జిరెంట్ ఫామ్స్ అంటారు. జిరెంట్ ఫామ్స్కి బేసిక్గా మనకి తెలుగులో మీనింగ్ ఎలా వస్తుంది, డమ్ కానీ టమ్ కానీ ఎండింగ్తో మనకు అర్థాలు వస్తాయి. వెళ్ళడం, తినడం, రాయడం, చదవడం, నిద్రపోవడం అలాంటి అర్థాలు వస్తాయి. బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జిరెంట్ ఫామ్ అంటే వెర్బ్ యొక్క పేరు. నార్మల్ నౌన్కి జిరెంట్ ఫామ్కి తేడా ఏంటంటే నౌన్ అంటే మనకు కనిపించే వస్తువులు కానీ ఏదైనా మనము చెప్పే అంశంకు సంబంధించిన పేరు కానీ దానికి నౌన్ అంటాం. కానీ వెర్బ్కు పేరు పెట్టి పిలిస్తే అది జిరెంట్ ఫామ్ అవుతుంది. సో అలా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు వెర్బ్ ఇన్ ఐఎన్జీ ఫామ్ అంటే మామూలుగా ఐఎన్జీ ఫామ్ అంటాం కదా. సో ఆ స్పెల్లింగ్ కూడా జిరెంట్ ఫామ్ స్పెల్లింగ్ని పోలి ఉంటుంది, కాకపోతే దాని అర్థం వేరుగా వస్తుంది. మనము ఐఎన్జీ ఫామ్ మీనింగ్స్ చూసినట్లయితే ఇలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ అంటే చదువుతూ, ఇది ఐఎన్జీ ఫామ్ అంటే కంటిన్యూస్ ఫామ్లో మీనింగ్ చదువుతూ అని వస్తుంది. అలా కాకుండా జిరెంట్ ఫామ్ అంటే స్పెల్లింగ్ అదే, రీడింగ్ అదే స్పెల్లింగ్ ఉంటుంది. జిరెంట్ ఫామ్ అర్థం తీసుకున్నట్లయితే చదవడం అని వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈటింగ్ వెర్బ్ ఇన్ ఐఎన్జీ ఫామ్లో మీనింగ్ తింటూ అని వస్తుంది. అలా కాకుండా ఈటింగ్ సేమ్ స్పెల్లింగ్ జిరెంట్ ఫామ్లో తీసుకున్నట్లయితే తినడం అని వస్తుంది. సో ఇలా మీరు డిఫరెన్స్ని ఐడెంటిఫై చేయండి. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన స్ట్రక్చర్స్ను ఉపయోగిస్తూ మీరు కూడా సొంతంగా వాక్యాలు తయారు చేయండి. తయారు చేసి వాటిని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే నేను కరెక్షన్స్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet again in the next one.